ఆపరేషన్ కగార్ చివరి దశకు వచ్చిందా? ఆపరేషన్ కగార్ మొదలుపెట్టినప్పుడు 2026 మార్చి 31 వాళ్ళు డెడ్లైన్గా పెట్టుకున్నటువంటి డేట్. కగార్ అంటే అంతం, లేదంటే చివర, ఇంకా అయిపోవడం అన్నట్టు. మావోయిస్టులని మొత్తం తుదముట్టించడమే ధ్యేయంగా ఆపరేషన్ కగార్ని సెంట్రల్ తీసుకుంది. కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గతంలో చాలా సందర్భాలలో చెప్పారు, ఆపరేషన్ కగార్ 2026 మార్చి 31 వరకు మావోయిస్టుల అంతం ఉంటుంది అని. సో ఇంకా ఒక నెల 15 రోజులు మిగిలింది. మొత్తం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్. ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి మావోయిస్టులకి డైరెక్ట్గానే, అంటే ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బలగాలకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అయితే లొంగిపోండి లేకపోతే చనిపోవడం, ఈ రెండింటితోనే ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. ఇక ముగియడానికి వచ్చింది. అంటే నిన్న మొన్న తెలంగాణ పోలీస్ శాఖ కూడా, డీజీపీ శివధర్ రెడ్డి కూడా మళ్ళీ ఒకసారి పిలిపించారు మావోయిస్టులకి. డెడ్లైన్ దగ్గరికి వస్తుంది, ఇంకా ఎవరన్నా ఉంటే కనుక లొంగిపోండి, లేదంటే తర్వాత ఇంకా పొడిగింపు ఇంకొకటి ఏముండదు, కేంద్రం ఏ డెసిషన్ అయితే తీసుకుందో దాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ కగార్ మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు చాలామంది నక్సలైట్లు లొంగిపోవడమో లేకపోతే ఎన్కౌంటర్లో చనిపోవడమో కూడా చూసినాం మనం. హిడ్మా నుంచి మొదలు పెడితే ఇంకా చాలామంది నాయకులు, మావోయిస్టు నాయకులు చాలామంది చనిపోయిర్రు, ఎన్కౌంటర్లు చేయబడ్డారు, చాలామంది లొంగిపోయిర్రు కూడా. ఆషన్న లాంటి వాళ్ళు, ఇంకా కేంద్ర కమిటీలో చేసినటువంటి చాలామంది నాయకులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చారు. సరే, వచ్చిన తర్వాత వాళ్ళు మీడియాతోనో రకరకాల మాధ్యమాలలో మాట్లాడినప్పుడు వాళ్ళ పోరాట పంతా మారింది, కానీ పోరాటం మాత్రం విడిచిపెట్టము అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. అయితే ఆపరేషన్ కగార్తోని మొత్తం ఈ మావోయిజమే అంతమైపోతుంది అనేది కరెక్ట్ కాదు, అంతం కాదు అనేది కొంతమంది బయట ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నాయకులు కావచ్చు, రకరకాల సందర్భాలలో చెప్తూ వచ్చారు. అణచివేత ఉన్న దగ్గర ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి, అంటే అందరినీ అంతమొందించడం అనేది సాధ్యం కాదు, ఖచ్చితంగా అది మళ్ళీ అణచివేతలో నుంచి పుడుతుంది అనేది కొంతమంది బయట ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే హిడ్మా ఎన్కౌంటరు, దాని తర్వాత జరిగినటువంటి చాలామంది నాయకుల ఎన్కౌంటర్లు, ఇవన్నీ కూడా కగార్లో భాగంగా జరిగినాయి. బూటపు ఎన్కౌంటర్లు అనేది బయట ఉన్నటువంటి చాలామంది పౌర హక్కుల సంఘం నాయకులు కావచ్చు, లేకపోతే మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు చెప్తూ వస్తున్నారు. చాలామంది లొంగిపోయారు. అప్పుడు 2-3 ఇష్యూస్తోని చాలామంది లొంగిపోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది అనేది చాలామంది చెప్తున్నమాట. మొదటి తరం మావోయిస్టులకి పోయినటువంటి మొదటి తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో వాళ్ళందరూ ఇంకా ఫైట్ చేసేటువంటి పరిస్థితులలో లేరు కాబట్టి లొంగిపోతున్నారు. చాలామంది అనారోగ్య సమస్యలతోని లొంగిపోతున్నారు అనేది కొంతమంది బయట ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నమాట. అంతేకాకుండా ఎంతమంది అయితే లొంగిపోతున్నారో మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ కూడా జరగట్లేదు, గతంలో లాగా కొత్త రిక్రూట్మెంట్ జరుగుతలేదు. ఉన్నటువంటి వాళ్ళు, ఉన్న నాయకులు ఎన్కౌంటర్లో చనిపోవడము, కొంతమంది లొంగిపోవడం చేస్తున్నారు. ఇక కొత్త రిక్రూట్మెంట్ ఏది కూడా జరుగుతలేదు కాబట్టి ఇంకా ఇది ముగిసిపోయినట్లే, తుది దశకు చేరినట్లే అనేది కేంద్రం వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అయితే బయట ఉన్నటువంటి వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అణిచివేత ఉన్నప్పుడు లేకపోతే ఈ ఉద్యమాన్ని అణిచివేయడం అనేటువంటిది ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు, ఇది మొత్తం క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, ఆ భావజాలం బ్రతికే ఉంటుంది అనేది బయట ఉన్నటువంటి కొంతమంది పౌర హక్కుల సంఘం నాయకులు చెప్తున్నారు. సో ఏదేమైనా కేంద్రం తీసుకున్నటువంటి ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరింది. సో ఇంకా అంటే గతంలో ఒక నెల రోజుల కింద మనం చూసినటువంటి ఛత్తీస్గఢ్లో లొంగిపోయినటువంటి వాళ్ళు కావచ్చు, మహారాష్ట్రలో కొంతమంది లొంగిపోయిర్రు, ఇంకొకటి తెలంగాణలో కూడా చాలామంది కేంద్ర కమిటీ సభ్యులుగా చేసినటువంటి చాలామంది నాయకులు తెలంగాణలో పోలీస్ శాఖ దగ్గర లొంగిపోయారు. ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల నుంచి ఈ లొంగుబాట్లు మళ్ళా, అంటే గతంలో ఒక నెల కిందట జరిగినటువంటి లొంగుబాట్లే చివరిగా కనిపిస్తున్నాయి, కానీ దాని తర్వాత మళ్ళీ పెద్ద సంఖ్యలో లొంగిపోయినటువంటి దాఖలాలు ఏవీ లేవు. సో ఇంకొక 1.5 మంత్ టైం ఉంది కాబట్టి ఇంకా చాలామంది మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ డేట్ లోపే లొంగిపోతారు అనేది
పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఎప్పుడు లేని విధంగా గతంలో లొంగిపోయినప్పుడు చాలామంది ఆయుధాలతో లొంగిపోయారు. కొంతమంది ఆయుధాలు లేకుండా లొంగిపోతున్నారు. మహారాష్ట్రకి, ఛత్తీస్గఢ్కి సంబంధించిన ఆ ప్రభుత్వం ముందు లొంగిపోయినటువంటి కొంతమంది కూడా ఆయుధాలతో లొంగిపోయారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం దగ్గర లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా ఆయుధాలతోనే లొంగిపోయారు. సో ఈ టైం దగ్గరకు వస్తుంది. మార్చి 31 ఫైనల్ డెడ్ లైన్ కాబట్టి అప్పటిలోగా ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లొంగిపోండి, లేకపోతే దాని తర్వాత ఇక నిర్ణయాలు మా చేతుల్లో ఉండవు అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట. సో టైం దగ్గరికి వచ్చింది కాబట్టి నిజంగా పోలీసులు చెప్తున్నట్లుగా ఇది క్లోజ్ అవుతుందా, లేకపోతే బయట ఉన్నటువంటి పౌర హక్కుల సంఘం వాళ్ళు చెప్తున్నట్లుగా అణిచివేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఖచ్చితంగా అది ఎక్కడో ఒక దగ్గర బ్రతికే ఉంటుంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఆపరేషన్ కగార్ డెడ్లైన్ మార్చి 31, 2026 వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్లైన్ దగ్గరికి వచ్చింది. ఇంకొక నెల రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల రోజులలో ఇంకా పెద్ద ఎత్తున మావోయిస్టుల లొంగుబాట్లు లాంటివి ఏమైనా ఉంటాయా అనేది చూడాలి.